హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిమ్కే టెక్ అండ్ క్రియేషన్స్. గైస్, ఈరోజు అయితే మనం ఏపీకి సంబంధించిన ఏదైతే ఐసెట్ అప్లికేషన్ ఉందో దాన్ని ఎలా మనం అప్లై చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఎవరైతే మన వీడియోని అయితే చూస్తున్నారో వీడియోని చూస్తున్నారో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో అయితే వాళ్ళైతే మన యొక్క ఛానల్ అయితే జిఎంకే టెక్ అండ్ క్రియేషన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో యొక్క ప్రాసెస్ అంటే నేను చెప్పే ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే మీకు ఒక ఆలోచన వస్తుందన్నమాట. ఇలా అప్లై చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ ఉంది. సింపుల్గా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఏం లేదు, ఒక ₹600 ఫస్ట్లో పేమెంట్ చేయాలి. సెకండ్ వన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఆటోమేటిక్గా పేమెంట్ చెక్ చేసిన వెంటనే మనకి ఫిల్ అప్లికేషన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనం అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. సో అది ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది నేనైతే స్టెప్ బై స్టెప్ మీకైతే చెప్తాను. సో మీరైతే ఇప్పుడు నా స్క్రీన్ పై చూస్తున్నారు కదా, సో ఇదైతే యూజర్ గైడ్ అనమాట. సో మనం స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని ఫస్ట్ అయితే మనకు కొన్ని మ్యాండేటరీ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అప్డేట్ అంటే పేమెంట్ అనేది చేయాలన్నమాట. సో మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉపయోగిస్తే మీకు ₹17 ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో యాజ్ వెల్ యాజ్ నెట్ బ్యాంకింగ్. సో ఈ మూడిట్లో మీరు ఏదైనా ఉపయోగించవచ్చు అనమాట. నెట్ బ్యాంకింగ్ అని ఉపయోగించారంటే నెట్ బ్యాంకింగ్ మీరు హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఏ బ్యాంక్ అయినా సరే మీరు అయితే ఉపయోగించవచ్చు అనమాట. సో మీకు ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి ఇవి ఉన్నాయంటే మీకు స్టార్టింగ్లో ఇస్తాడు. సో మీరు అదర్ బ్యాంకింగ్ ఏదైనా ఉపయోగిస్తారంటే అక్కడ యూస్ అనదర్ నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసి అయితే మీరు ఏదైనా అనదర్ బ్యాంకింగ్ చూసుకోవచ్చు. లేదు ఇవన్నీ ఎందుకు, నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది లేదా డెబిట్ కార్డు ఉంది, వాటిని యూస్ చేస్తుంటే ఏ ప్రాబ్లం లేదండి. డెబిట్ కార్డ్ నెంబర్, ఆ పిన్, ప్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆ పిన్ను, అలాగే ఎక్స్పైరీ డేటు, కార్డు హోల్డర్ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మీరు ఏంటంటే డెబిట్ కార్డు కానీ నేనైతే ఒక అప్లికేషన్స్ 3 అప్లికేషన్స్ ఫిల్ చేశాను అనమాట. సో నేను మోస్ట్ ఆఫ్ డెబిట్ కార్డ్ వాడాను. నాకు ₹600 పేమెంట్ అయితే దానికి ఒక ₹17 ఆ యొక్క ఛార్జెస్ కింద కట్ అయ్యి మొత్తం ₹617 అయితే పే చేయడం జరిగింది. సో అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఆ పేమెంట్ ఆప్షన్లోనే మనం కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో అవేవేవి, మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే మనకి డిగ్రీకి ఇస్తారు కదా. సో డిగ్రీ అక్కడ మనకి ఈ హాల్ టికెట్ నెంబర్స్ ఉండాలన్నమాట. మీరు మీ దగ్గర ఈ హాల్ టికెట్ నెంబర్ పెట్టుకోండి. సో మార్క్స్ మెమోస్ పెట్టుకోండి అనమాట. డిగ్రీకి అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో ఉన్న డిగ్రీ కాలేజ్ లేదంటే ఫైనల్ ఇయర్ అయితే అవుతుంది, ఎంట్రన్స్ కార్డ్ అవుతున్నాయి కాబట్టి. సో అది అనమాట. సో ఫైనల్ మార్క్ లిస్ట్ అయితే రాదు. మామూలు థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ వాటిలో ఒక మార్క్ లిస్ట్ మామూలు మీ మొబైల్లో ఉంటే ఓకే. లేదంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ గుర్తుపెట్టుకునే సరిపోతుంది. సో అలాగే మీ దగ్గర ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అనేది ఉండదు కానీ మార్క్స్ మేము ఉంటుంది కదా, దాన్ని అయితే మీ దగ్గర పెట్టుకోండి. అలాగే యాజ్ వెల్ యాజ్ 10th క్లాస్ ఆల్సో. సో అండ్ అలాగే మార్క్స్ మేము చెప్పాను కదా, ఇంటర్మీడియట్ ఒకటి, 10th క్లాస్ ఒకటి అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. మెయిన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో సో అది ఇవ్వండి అనమాట. సో అలాగే మీ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ అయితే మీరు అయితే ఉంచుకోవాలన్నమాట రెడీగా. సో ఇన్కమ్ లేకపోతే దానికి బదులుగా మీరైతే రేషన్ కార్డు అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఏదైతే రేషన్ కార్డు ఉంటుంది కదా, సో బియ్యం ఇస్తారు కదా నెలలా, సో మంత్లీ. సో ఆ యొక్క రేషన్ కార్డుని అయితే ఆ యొక్క నెంబర్ని అయితే మీరు దగ్గరగా అయితే ఉంచుకోండి. అలాగే ఆధార్ కార్డు దగ్గరికి ఉంచుకోండి అనమాట. అలాగే మ్యాండేటరీ అనమాట, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. అలాగే స్టడీ డీటెయిల్స్ మీకు గుర్తు ఉంటాయి కదా, సో స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్. సో వాటిని అయితే మీ దగ్గర పెట్టుకోండి అనమాట. దగ్గర అవసరం లేదు, మీ ఏంటంటే ఫర్ సపోజ్ ఇది లాస్ట్లో అడుగుతుంది అనమాట. మీరు 9th క్లాస్ ఎక్కడ చదివారు, 10th ఎక్కడ చదివారు, ఫస్ట్ ఇయర్ ఎక్కడ, సెకండ్ ఇయర్ ఎక్కడ, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఎక్కడ. సో వీటి యొక్క డీటెయిల్స్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఆధార్ కార్డు మ్యాండేటరీ తోలు చెప్పాను. సో ఇప్పుడైతే మనం ఇప్పుడు చూసుకుంటే మనకైతే ఇది ఏపీ ఐసెట్, దీన్ని అయితే మనకైతే ఈసారి అయితే కృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళు అయితే మనకైతే ఈ యొక్క ఐసెట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఐసెట్కి ఎవరైతే రాయాలనుకుంటున్నారో సో వాళ్ళైతే నేను చెప్పిన విధంగా అయితే మీరైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మీరు సింపుల్గా అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తారనమాట. ఫస్ట్గా అయితే మీరైతే మీ యొక్క మొబైల్లో ఉండే ఏదైనా క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళండి అనమాట. సో గూగుల్ బ్రౌజర్, క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, లేకపోతే ఫైర్ ఫాక్స్, అలాగే ఎనీథింగ్ ఏదో బ్రౌజర్లోకి వెళ్ళండి, సఫారీ ఏదో ఒకటి. సో
సో అదనమాట. మీరైతే గూగుల్ బ్రౌజర్‌లోకి వెళ్ళి యాప్చి ఏపీఎస్‌సిహెచ్. సో లేదంటే మీకైతే కిందైతే నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానిలోకి వెళ్ళైనా సరే మీరైతే సో దీని గురించి చూసుకోవచ్చనమాట. సో అది ఓపెన్ అయిన తర్వాత మీకైతే ఓపెన్ అవుతుంది. అక్కడైతే యాప్చి ఆ వెబ్సైట్ మీకు ఇచ్చిన కింద డిస్క్రిప్షన్‌లో వెబ్సైట్ ఇస్తుంది. డైరెక్ట్‌గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇప్పుడు మీకైతే స్క్రీన్ మీద అయితే కనపడుతుంది కదా! సో ఈ స్క్రీన్ మీద కనబడినప్పుడు అక్కడ స్టెప్ 1 అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ స్టెప్ 1లో మనమైతే సో స్టెప్ 1కి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు స్టెప్ 1లో ఫస్ట్ అయితే ఇక్కడ ఉంది కదా, ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అని. అక్కడ ఒక చెక్ బాక్స్ అంటే ఒక బాక్స్ లాంటి కనబడుతుంది. ఫస్ట్ అయితే దాని మీద అయితే ఒక టిక్ అయితే ఇచ్చేయండి. సో టిక్ ఇచ్చేసిన తర్వాత అయితే మనమైతే మన యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 21220111. సో 21220 నెక్స్ట్ కాలేజ్ కోడ్ అని, మన యొక్క బ్రాంచ్ కోడ్ అని, అలాగే లాస్ట్‌లో మన రోల్ నెంబర్ అని ఉంటుంది కదా. సో అది హాల్ టికెట్ నెంబర్ అయితే మన యొక్క డిగ్రీ మన సెమ్ ఎగ్జామ్స్ రాస్తాం కదా. సో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే అక్కడైతే ఎంటర్ చేయండి. సో క్యాండిడేట్ నేమ్. సో మీ యొక్క నేమ్‌ని అయితే యాజ్ పర్ ద ఎస్ఎస్‌సి అంటే మీ యొక్క 10th క్లాసు లేదంటే మీ ఆధార్ కార్డ్‌లో నేమ్ అయితే ఎలా ఉందైతే సో అలా అయితే మీరైతే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఎలా ఉంటుందో అలాగే ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా, డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఎస్ఎస్‌సి అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్‌లో ఎలా ఉంటుందో లేదా ఆధార్ కార్డ్‌లో ఎలా ఉంటుందో సో అలాగే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే స్టార్స్ రెడ్ కలర్‌లో స్టార్స్ కనబడుతున్నాయి కదా. సో ఆ స్టార్స్ ఉన్న దగ్గరల్లా మ్యాండేటరీ అనమాట. సో రిక్వైర్డ్ అనమాట. సో అలాగే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అది మీ మొబైల్ నెంబర్ కావచ్చు, మీ మొబైల్ నెంబర్ కావచ్చు, ఫాదర్ మొబైల్ నెంబర్ కావచ్చు, లేకపోతే మీ యొక్క రిలేటివ్స్ ఉంటారు కదా. సో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కూడా అయితే మీరు ఇవ్వచ్చు. సో దాని తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనమాట. సో ఇక్కడ స్టార్ గుర్తు లేదు, మ్యాండేటరీ కాదనమాట. బట్ ఇస్తే మంచిదనమాట ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. సో ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లమ్స్లో మన మొబైల్ నెంబర్ ఏమైనా ఇదైందంటే సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే డిఫాల్ట్గా ఇది అవుతున్నారు కాబట్టి సో ఆల్టర్నేటివ్ ఇవ్వడం మంచిదనమాట. సో అలాగే ఈమెయిల్ ఐడి, ఏదైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఉందో ఇందులో మీ యొక్క ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి చేస్తున్నట్టయితే నెట్ సెంటర్లో ఈమెయిల్ ఐడి గట్టి ఇవ్వద్దు. మీ యొక్క ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఎందుకు చెప్తున్నానో అలాగే కేటగిరీ అనమాట, అదే క్యాస్ట్. సో మీరు ఓసీ క్యాస్ట్, బీసీఏ, బీసీబీ, బీసీ, సో ఎనీథింగ్ ఇక్కడ కనిపిస్తుందో మీది ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీరు వన్స్ ఇక్కడ మరోసారి చూసుకోండి. ఆ యొక్క టిక్ ఇక్కడ మీకు జూమ్ చేసి చూపెడతాను. రైట్. సో ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నట్టు అక్కడ ఖాళీ ఉంటుంది. అక్కడైతే మీరైతే చెక్ బాక్స్ దాని మీద అయితే ట్యాప్ చేయండి. అది సెలెక్ట్ అవుతుంది. సో అది సెలెక్ట్ అయితే మీకు మిగతా ప్రాసెస్ అంటే అక్కడ వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని ఉంది కదా. సో అప్పుడు అదైతే మనకైతే డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మీరు ఇక్కడ ఏదైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. నెట్ బ్యాంకింగ్లో మీరు హెచ్డిఎఫ్సి, ఎస్సిఎస్, ఎస్బీఐ లేదంటే నెట్ బ్యాంకింగ్లో అదర్ ఏదైనా బ్యాంక్ ఇందులో కాకుండా వేరే ఉందంటే దాని మీద ఇంకో నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇవేమి వద్దు, నా దగ్గర ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ ఉందంటే డెబిట్ కార్డ్ మీద లేదంటే క్రెడిట్ కార్డ్ మీద మీరైతే మనీ అయితే పే చేయొచ్చు. సో పే చేసిన తర్వాత ఇక్కడైతే వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని ఉంటుంది. సో మీరు దాని మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే సంథింగ్ ఒక పర్సన్ అయితే క్యాస్ట్ ఓకే, నేము ఒక ఇదనమాట హాల్ టికెట్ నెంబర్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. చూడండి, క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ తంది కాబట్టి సెల్ ఫోన్ ఇచ్చారనమాట. సో అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనమాట. అంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వలేదు, ఇస్తే మంచిదనమాట. సో ఈమెయిల్ ఐడి క్యాష్ ఎంచుకున్నారు, క్రెడిట్ కార్డ్ మీద అయితే వీరైతే చేస్తున్నారు. సో వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేసిందట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఓసీలకి అయితే 650 రూపాయలు అనమాట, బీసీకి అయితే 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకి అయితే 550 రూపాయలు అనమాట అప్లికేషన్ ఫీజు అనమాట. మీరైతే స్టార్టింగ్లోనే ఈ యొక్క ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. కార్డ్ నెంబర్ అడుగుతుందన్నమాట. సో కార్డ్ నెంబర్ ఇస్తారు, కార్డు యొక్క హోల్డర్ నేమ్ ఇస్తారు, సివివి నెంబర్ అని బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట 3 డిజిట్స్ కోడ్. సో దాన్ని అయితే ఇస్తారు. దాని తర్వాత ఎక్స్పైరీ డేట్ అయితే ఇస్తారనమాట. మీ యొక్క కార్డు ఎంతవరకు ఎక్స్పైరీ డేట్ ఉందో అదైతే ఇస్తారు. సో దాని తర్వాత పే నవ్ మీద అయితే మీరైతే క్లిక్ చేస్తారనమాట. సో క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎలాగైతే చూపెడుతుంది. ఎందుకని మంచిది, మీరు దీన్ని అయితే ఒక ఫోటో అయితే తీసుకొని పెట్టుకోండి అనమాట. మీకు మంచి
సో ఎందుకు చెప్తున్నాను వినండి. సో దాని తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంటుంది. సో మీకు మెసేజ్ కూడా వస్తుందన్నమాట. మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇదనమాట. సో ఇక్కడ ఏదైతే P531 కనబడుతుందో సో అది అనమాట మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనమాట. సో దాన్ని అలాగే మన యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, సో వీటిని యూజ్ చేసేస్తే మనమైతే సో పేమెంట్ ఐడి, ఇది పేమెంట్ రిఫరెన్స్ నెంబర్. సో వీటిని ఉపయోగించి అయితే మనం మన యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎనీ మాల్ ఫంక్షన్ అయితే దట్ మీన్స్ మీరు పీసీ ఆర్ ల్యాప్టాప్లో చేస్తుంటే సడన్గా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడం కానీ, లేకపోతే పీసీలో చేస్తుంటే పవర్ కట్ అయిపోవడం జరుగుతుంటే మీ ఫోటో తీసుకున్నాక ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తే స్టెప్ 3లో అడుగుతుందన్నమాట హాల్ టికెట్ నెంబర్. సో మీరు పేమెంట్ చేసిన వెంటనే ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదంటే మీరు అలా చేస్తారనుకోండి, స్టెప్ 3 మీద క్లిక్ చేస్తే స్టెప్ 3లో అడుగుతుందన్నమాట పేమెంట్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, సో మొబైల్ నెంబర్ ఇవి అడుగుతుందన్నమాట. సో అవి అడిగితే అవి చేయాలన్నమాట. లేదంటే డైరెక్ట్గా ఈ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఫిల్ అప్లికేషన్ అని దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే మనకైతే ఈ యొక్క అప్లికేషన్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. సో ఎక్కడైతే ముందైతే మీకైతే పేమెంట్ ఐడి, సో ఏదైతే పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెక్స్ట్ మీరైతే మీరు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు కదా, ఏ హాల్ టికెట్ నెంబర్ ఇస్తారో, అలాగే ఏ మొబైల్ నెంబర్ ఇస్తారో, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారో, ఏ క్యాండిడేట్ నేమ్ ఇస్తారో అవైతే డిఫాల్ట్గా అయితే రావడం జరుగుతుంది అనమాట, డేట్ ఆఫ్ బర్త్ సహా. రిమైనింగ్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ఏది ఫాదర్ నేమ్ అయితే అడుగుతారనమాట. సో ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి మనమేని, మదర్ నేమ్, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే మన యొక్క జెండర్. సో ఇక్కడ స్టార్ గుడ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ బి మ్యాండేటరీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేవి ఆధార్ కార్డులో ఎలా ఉన్నాయో అలా అయితే మీరైతే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే మీ యొక్క జెండర్, మీరైతే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, లేదంటే అదర్స్ అయితే అదర్స్. సో అది ఇచ్చేసిన తర్వాత రేషన్ కార్డ్ నెంబర్కి వచ్చేసరికి మీ దగ్గర ఇన్కమ్ నెంబర్ ఉంటే, అది క్యాష్ టు ఇన్కమ్ అంటాం కదా. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే మీరైతే ఇక్కడైతే ఇంటర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని అంటారు. లేదంటే అదర్వైజ్ మీ దగ్గర ఇన్కమ్ లేదంటే రేషన్ కార్డ్ నెంబర్ అయినా ఉపయోగించవచ్చు. సో రెండిట్లో ఏదైనా పర్వాలేదు, బట్ రెండిట్లో ఏదో ఒకటి ఉపయోగించాలి. సో దాని తర్వాత కేటగిరీ అయితే మీరైతే కేటగిరీ అయితే చూస్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు చూస్ చేసుకున్నారు కదా బీసీడీ సంథింగ్ ఇలా అని. సో దాన్ని వెరిఫై చేయడానికి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో దాని నెంబర్ అయితే మీరైతే ఎక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత సో అది ఎంటర్ చేసిన తర్వాత కొన్ని సమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అయితే మీకు ఫర్దర్గా స్లైడ్లో చూపెడతాను అనమాట. దాని తర్వాత మీకైతే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటే మీకు ఎన్సీసీలో కానీ, క్యాప్లో కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్లో కానీ, సో ఎట్లా అయినా సరే మీకైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అయితే ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు మైనారిటీ నాన్ మైనారిటీ అవుతుంది. సో దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు మీ యొక్క హౌస్ నెంబరు, విలేజ్ నేము, మండలు, అలాగే డిస్ట్రిక్టు, పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీకైతే స్టేట్ అయితే ఆటోమేటిక్గా అదే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ డిఫాల్ట్గా ఇస్తారనమాట. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అంటే ఆల్రెడీ ఎంటర్ చేస్తుంటే పర్వాలేదు. అలాగే ల్యాండ్లైన్ నెంబర్ అంత అవసరమైతే కాదు, ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. అలాగే మీ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఇచ్చి ఉంటారు కాబట్టి ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే అక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకుంటే అప్పుడైతే మరి మీరు రెండోసారి మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ అది పర్మనెంట్ అడ్రస్ కాదు, పర్మనెంట్ అడ్రస్ వేరే ఉందంటే దాన్ని మళ్ళీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ డిగ్రీ అనమాట. టైప్ ఆఫ్ ది ఎగ్జామ్ మీరు డిగ్రీలో మీరు ఏం తీసుకున్నారు, బీసీఏ తీసుకున్నారా, బీఎస్సీ తీసుకున్నారా, లేకపోతే బీఈ బీటెక్, లేకపోతే బీఈ బీటెక్లో లెటరల్ ఎంట్రీయా, లేకపోతే ఏదో ఒకటి మీరు, లేదంటే అందులో లేనిది మీరు ఏదైనా ఉంది అంటే అక్కడ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ 3, 4, 5 ఇయర్స్ 2 ఇయర్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొదటి 3 మేజర్ సబ్జెక్ట్స్ అయితే ఎంటర్ చేయండి. సో దాని తర్వాత మీరు ఏ మీడియం అనేది కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాని తర్వాత మీ యొక్క అకాడమిక్ ఇయర్ అయితే అంటే మీ క్వాలిఫికేషన్ డిగ్రీ ఎగ్జామినేషన్ పాసింగ్ ఏదైతే మీరైతే ఎంటర్ చేయాల్సిన అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన 2024 కాబట్టి. అండ్ అలాగే మీకు ఇంకోటి అవుతుంది అనమాట. మీరు చేసిన ఇంటర్మీడియట్లో కానీ ఇంటర్ ఆర్ డిగ్రీ లెవెల్లో మీకు ఏమైనా మ్యాథమెటిక్స్ కోర్స్ ఉందా లేదని అడుగుతారు. సో ఉంటే ఎస్ఎన్ ఇస్తారు, లేకపోతే డిఫాల్ట్గా నో అనేది సెట్ చేసి ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. మీరు అర్బన్ అయితే అర్బన్ పెడతారు, రూరల్ అయితే రూరల్ పెడతారు.
డిఫాల్ట్‌గా అయితే అర్బన్‌లో ఉండి వస్తుందనమాట. మీకు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళీ ఎప్పుడు ఎండ్ అయ్యిందని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో, మీరు డిగ్రీలో 2021-24 బ్యాచ్ అయితే మీకైతే మీ యొక్క మంత్ ఆఫ్ పాసింగ్ 10th క్లాసు, ఇంటర్మీడియట్ టు డిగ్రీ వీళ్ళ తాలూకా స్టార్టింగ్, ఎండింగ్ డీటెయిల్స్ అయితే నేను కింద అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకు గుర్తులేదనుకుంటే మీరు వాటిని చూసి అయినా సరే మీరైతే మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. అంటే ఫర్ సపోజ్ వీడియోలో చెప్తాను వినండి. మరీ అంతగా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సో, మనకి 10th క్లాస్ మంత్ ఆఫ్ పాసింగ్ ఇయర్ వచ్చేసరికి 18 అనమాట. 2000 సో, మంత్ ఆఫ్ పాసింగ్ అంటే మార్చ్ అనమాట. సో, మార్చి ఇక్కడ 2019 సెలెక్ట్ చేసుకోవాలి. సో, దాని తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసరికి మీరు ఇంటర్మీడియట్ అబ్బాయినా రోల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ అంటే మార్చి నెల ఇదును. సో, ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 2021 అనమాట. ఇది 2019, ఇది 2021 2 మార్చి అనమాట. సో, దాని తర్వాత మీ యొక్క సో, ఎస్ఎస్‌సిలో మీకు డీటెయిల్స్ అవునా కాదా అంతే మీవో కాదని చూపెడుతుందనమాట. మీవైతే ఎస్ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు క్లాస్ 9, క్లాస్ 10 సో, మీరు ఎక్కడ క్లాస్ 9 ఏ జిల్లా అని అడుగుతుందనమాట. సో, దాని తర్వాత విలేజ్ అడుగుతుందనమాట. ప్రస్తుతం ప్రెజెంట్ ఏ జిల్లా అయితే ఆ జిల్లా అండి. అంటే ఇప్పుడు జిల్లాస్ మారాయి కదా! సో, దాన్ని బట్టి చెప్తున్నా. సో, దాని తర్వాత ప్లేస్ ఆర్ విలేజ్ అడుగుతుంది. దాని తర్వాత స్కూల్ నేము అంటే మీ స్కూల్ నేమ్ ఏంటి, స్కూల్ నేమ్, కాలేజ్ నేమ్ ఉంటుంది కదా! దాంట్లో ఏదో ఒకటి అనమాట. సో, ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్ సో, మీరు 9th క్లాస్ వచ్చేసరికి 2017, 2018 అనమాట. అదే మీకు 10th క్లాస్ వచ్చేసరికి 2018, 2019 అనమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 2019, 2020, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 2020, 2021, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 2021, 22, డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి 22, 23, ఫైనల్ ఇయర్ వచ్చేసరికి 23, 24 అనమాట. సో, అదైతే మీ యొక్క స్టడీ తాలూకా డీటెయిల్స్ అనమాట. సో, దాని తర్వాత మీరైతే ఇక్కడ 3 అయితే చూపించారు. బట్ మనం సెలెక్ట్ చేయాల్సింది టెక్స్ట్ వచ్చేసరికి మొత్తం 6 అయితే మనకైతే చూపించడం జరుగుతుందనమాట. ఆ 6 అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు అడిగిన సైజులో అయితే ఫోటోని అయితే మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫోటోని అలాగే సిగ్నేచర్ని వీటినైతే నీట్గా వీటిని తీసి అయితే మీరైతే అంటించండి. దాని తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద సెలెక్ట్ చేసుకొని ముందు సేవ్ చేయండి. తర్వాత సేవ్ చేసిన తర్వాత మీరు ఏవైనా డీటెయిల్స్ మళ్ళీ ఎప్పుడైనా మోడిఫై చేయండి. లేకపోతే అప్పుడే ఫ్రీజ్ చేసి ప్రివ్యూ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు తర్వాత ఫ్రీజ్ అని అడుగుతుంది. ఫ్రీజ్ అయిన తర్వాత మీరైతే సబ్మిట్ చేయొచ్చు. సో, ఇప్పుడు చూసుకుంటే సో, ఇవన్నీ సో, మీరు ప్రివ్యూ ఆర్ సబ్మిట్ అని అడుగుతుంది. సో, అడిగితే మీరైతే దాని మీద క్లిక్ చేస్తే తర్వాత కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అడుగుతుంది. సో, మోడిఫై కావాలంటే ఇక్కడ మోడిఫై అనేది దీని పక్కన చూసుకోవచ్చు. లేదంటే మోడిఫై అవసరం లేదంటే కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ మీద క్లిక్ చేసి మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. దాన్ని కూడా మీరు ఎందుకైనా మంచిది ఫోటో కానీ స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచండి. సో, దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తారు. అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇలాగైతే రావడం జరుగుతుందన్నమాట. సో, ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే మీరు ప్రింట్ తీసుకొని మీరు ప్రింట్ అనేది చూసుకోవచ్చు. లేకపోతే మీ మొబైల్లో ఉంటే సో, పీడిఎఫ్ కైనా ఉంచుకోండి, పర్వాలేదు. ఇది హాల్ టికెట్ అయితే మీరు ప్రింట్ తీయాలి తప్ప ఇది అవసరం లేదు. సో, ఓకే. సో, దీని తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ మరోసారి డీటెయిల్స్ చూసుకోవాలంటే గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, అలాగే మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అడిగితే గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తారు. సో, మళ్ళీ మీకు కావాలంటే మీరైతే దీని మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. సో, ఇది అనమాట ఫైనల్గా ఐసెట్ యొక్క అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది. నేను ఏమైనా ఫాస్ట్గా చెప్పుంటే మీరు కొద్దిగా స్లో మోడ్లో పెట్టుకొని వినండి. సో, ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన యొక్క జిఎంకే టెక్ అండ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మీకు ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో, దాంతో వీడియోని అయితే నేను అది కూడా ఎలా అప్లోడ్ చేయాలనేది నేను చెప్తాను అనమాట. సో,
ఆహ్, సో, దానికోసం అయితే మీరైతే మన యొక్క ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ జీఎంకే. జై హింద్.